హాయ్ అందరికీ. ఈరోజు నేను గోంగూర చికెన్ చేయబోతున్నాను. సో మీరందరూ కూడా నేను చేసింది కరెక్ట్‌గా మీరు చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తది. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. గోంగూర కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. గోంగూర చికెన్ అంటే గోంగూర అందరికీ ఇష్టం కదా, నాకైతే చాలా ఇష్టము. అట్లానే మ్యాక్సిమం అందరు ఇష్టపడతారు. మనం గోంగూర కాంబినేషన్తో చాలా రకాలు చేసుకోవచ్చు కాబట్టి సో మనం అందరం లైక్ చేస్తాము గోంగూర. ఇప్పుడైతే మనం గోంగూరకు కావాల్సిన పదార్థాలు అయితే నేను చెప్పేస్తాను. ఫస్ట్ చికెన్ మేమైతే హాఫ్ కేజీ తీసుకున్నాము చికెన్. సో చికెన్ కి నేను గోంగూర ఎక్కువైతే తీసుకుంటా, ఇవి 2 కట్టలు గోంగూర. తర్వాత చాలా సింపుల్ ఇదైతే ప్రాసెస్ కూడా. ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు. ఆనియన్ వచ్చేసి ఒక్క ఆనియన్ సరిపోతుంది, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 10 వరకు ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఒక ఆనియన్ సరిపోతుంది. సో ఇంకా మనం పచ్చిమిరకాయలు ఎక్కువ తీసుకుంటే కారం తక్కువ వేసుకుంటాం, కారం ఎక్కువ తీసుకుంటే పచ్చిమిరకాయలు తక్కువ వేస్తాం. సో అట్లా మనము మెయింటైన్ చేసుకుంటే ఆ 2 అయితే మనం వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. సో ఇంకా ఆయిల్ వేసుకోవాలి, అలాగే ఉప్పు వేసుకోవాలి తగినంత. సో ఇప్పుడైతే నేను ఎలా చేయాలో ప్రాసెస్ అయితే ఫస్ట్ చూపిస్తాను. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. అన్ని సింపుల్ అంటుంది ఏందనుకుంటున్నారా, నేను చేసేవన్నీ మ్యాక్సిమం సింపుల్ ప్రాసెస్ లో ఉన్న వంటలే చేస్తున్నాను. సో మీకు కూడా చాలా ఈజీగా ఉంటది చేసుకోవడానికి. సో ఫాస్ట్ గా అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేసేద్దాం. సో చికెన్ అయితే ఇదిగోండి, చికెన్ మనం కడిగి పెట్టేసుకున్నాము. ఇంత మీడియం సైజు చికెన్ పీసెస్ అయితే కొంచెం ఎక్కువ బోన్స్ ఉన్నాయి తీసుకోండి. సో గోంగూరకి బాగుంటది బోన్స్ ఉన్నాయి అయితే. సో ఇప్పుడు మనం అయితే స్టార్ట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ముందు చికెన్ ఉడకబెట్టుకుందాము. చికెన్ వేసుకుని కొంచెం ఉప్పు వేసేసుకుందాం. తర్వాత పసుపు వేసుకొని కొంచెం చికెన్ ని ఉడికిద్దాం. అప్పుడు మనకి నీసు వాసన అనేది ఉండదు. ఇట్లా జస్ట్ కలిపేసుకొని దీనిలో వాటర్ వస్తుంది, జస్ట్ లైట్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా ఇట్లా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు ఉల్లిపాయ వేసేసుకుందాం. అన్ని పచ్చిగానే వేసేసుకుంటాము, ఏది ఆయిల్లో ఫ్రై చేయము. సో ఇట్లనే బాగుంటది. దీనిలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయకూడదు, 2 సరిపోతుంది. ఇప్పుడు వేసుకుందాం ఆయిల్. సో ఇది మొత్తం మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకొని సో ముందు మనము ఉప్పు వేసేసుకున్నాం కదా, తర్వాత గోంగూర వేసుకున్నాక ఒకసారి చూద్దాము ఉప్పు. ఇప్పుడైతే ముక్కకు పడుతుంది ఉప్పు. సో ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఈ వాటర్ ఉన్నాయి కదా చూసారా, ఇంత వాటర్ కూడా ఉండకూడదు, కొంచెం ఇది అంతా వాటర్ ఇంకిపోవాలి. కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది. అప్పుడు మనం గోంగూర వేసుకుందాం. అప్పటి వరకు కాస్త ఉడికించుకుందాం. కొంచెం ఇందాక మీడియం పెట్టాను, ఇప్పుడు కొంచెం హైలో పెట్టాను. ఆ వాటర్ ఇంకేసిన తర్వాత గోంగూర వేసుకుందాం. చూడండి ఇట్లా ఈ విధంగా కొంచెం వాటర్ ఉంటే సరిపోయింది. మనం ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూర ఇట్లా డైరెక్ట్ గా ఉడికితేనే బాగుంటది. కొంతమంది విడిగా కూడా గోంగూరని ఉడకబెట్టి ఇట్లా చికెన్ చేసుకొని దానిలో కలుపుకుంటారు.
బట్ ఇలా చేసుకుంటేనే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇలా ట్రై చేయండి. ఇట్లా నీట్గా కడుక్కోవాలి. గోంగూర మనకి ఏంటంటే ఇసుక తగులుతుంది కదా, నీట్గా ఇసుక లేకుండా మనం నీట్గా కడిగి పెట్టేసుకొని, సో ఇట్లా వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత కలుపుకుందాము. అప్పుడు కొంచెం మగ్గుతుంది గోంగూర, అప్పుడు తిప్పుకుందాము ఉంటుంది. మనం ఇప్పుడు కలుపుకుందాం. సో గోంగూర అంతా ఇట్లా అడుగుకి వెళ్ళిపోయింది కదా, సో ఇప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఇంకా ఇప్పుడు ఈ గోంగూరలో నుంచి వాటర్ కూడా వస్తాయి కాబట్టి మనకి గోంగూర మెత్తగా అయిపోతుంది. మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. చూడండి, మధ్యలో మనం కలుపుకుంటా ఉండాలి, ఎందుకంటే అడుగు మాడకుండా చూసుకోవాలి మనం. అడుగు మాడితే గోంగూర టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో అడుగు మాడకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటా ఇట్లా ఉండాలి. చూడండి, ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుంది మనకి. మరీ ఆకులుగా ఉంటే ఆకు వేరుగా ఇట్లా విడిగా తీసుకొని రుబ్బుకోండి. మామూలుగా అయితే మెత్తగా అయిపోతుంది ఇట్లనే. చూసారు కదా, ఇలాగ ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా గోంగూర చికెన్ అయిపోయినట్టే. సో మనకు అర్థమైపోతుంది ఆయిల్ పైకి వచ్చిందంటే. అడుగు మాడకుండా మనం కలుపుకుంటూ ఉండాలి చిన్న మంటతో. మనం గోంగూర ఎప్పుడైతే వేసుకుంటామో అప్పటి నుంచి అయితే మనం చిన్న మంటలోనే ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి దీనిలో కొంచెం కొత్తిమీర కూడా ఎక్కువే పడుతుంది. నేను మధ్యలో కొంచెం కొత్తిమీర వేసాను, అదైతే మీకు ఈ వీడియోలో చూపించలేదు, కానీ మీరు వేసుకోండి, మధ్యలో కొత్తిమీర వేసుకోండి, లాస్ట్లో కొంచెం వేసుకోండి. సో ఈ విధంగా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. సో మీకు తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.